హాయ్ ఆల్, వెల్కమ్ బ్యాక్ టు సినీ సంఘం. చాలా రోజులు గ్యాప్ వచ్చింది కదా. అంటే లాస్ట్ వీక్ పెద్దగా సినిమాలు లేవు. సో మనకి పెద్ద పని లేదు. సో మన ఆఫీస్ వర్క్ ఏదో మనం చూసుకుంటూ అలా గడిపేసాం. కానీ ఈ వీక్ అలా కాదు. ఫుల్ మూవీస్, ఫుల్ ఎంజాయ్మెంట్. ఇప్పుడే మన సిద్ధు అన్న బొమ్మరిల్ భాస్కర్ కాంబినేషన్లో వచ్చిన జాక్ మూవీ చూసొచ్చాను. ఇంకా సినిమా విషయానికి వస్తే నాకైతే అస్సలు నచ్చలేదు భయ్య. ఇట్స్ ఏ బ్యాడ్లీ రిటర్న్ అండ్ ఎగ్జిక్యూటెడ్ ఫిలిం. అంటే నథింగ్ ఎక్సైట్స్ యూ, నథింగ్ ఎంగేజెస్ యూ. అంటే ఏంటి నిజంగా ఇలా ఈ జోన్లో వెళ్తుంది ఏంటి సినిమా? అస్సలు మనం బొమ్మరిల్ భాస్కర్ సినిమా చూస్తున్నామా అని తెలీదు, సిద్ధు జొన్నలగడ్డ సినిమా చూస్తున్నామా అని తెలీదు. ఎందుకంటే ఇద్దరు ఇంపాక్ట్ ఏముండదు. చాలా ప్లెయిన్గా, చాలా చప్పగా. అంటే యూ ఫీల్, అంటే మీరు ఎక్కడ హై ఫీల్ అవ్వరు, ఎక్కడ ఎక్సైట్ ఫీల్ అవ్వరు. సేమ్ రొటీన్ టెంప్లెట్ మీద వెళ్తూ ఉంటుంది సినిమా. అండ్ సీన్స్ ఆర్ వెరీ 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 బ్యాడ్లీ రిటర్న్. అంటే ఏ సీన్ కూడా మీకు గుర్తుండదు. అండ్ మనం ఫీల్ అవ్వం కూడా ఆ సీన్ని. ఈవెన్ ఎమోషన్ కానీ, హై కానీ, ఫన్ కానీ ఏది 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 వర్కౌట్ అవుతుంది. సినిమాకైతే నేను 3 పాయింట్స్ ఎక్సైట్ అయ్యాను బేసిక్గా. అంటే ఫస్ట్ టీజర్ చూసినప్పుడు నాకు టీజర్ బాగా అనిపించింది అండ్ నచ్చింది. బట్ ట్రైలర్ చూసాక ఓకే, ఇట్స్ ఎ రెగ్యులర్ ఫార్మెట్ ఫిలిం ఆ తరహాలోనే అనిపించింది. బట్ 3 పాయింట్స్ అయితే నేను ఎక్సైట్ వెళ్ళింది మాత్రం. ఒకటి బొమ్మరిల్ భాస్కర్, సిద్ధు జొన్నలగడ్డ. అండ్ సిద్ధు జొన్నలగడ్డ డీజే టిల్లు అనే క్యారెక్టర్ నుంచి బయటకు వచ్చి వాట్ సిద్ధు అదర్ యాంగిల్ చూడాలి అనుకొని వెళ్ళాను. సో సినిమా కూడా అలానే స్టార్ట్ అవుద్ది. బేసిక్గా సిద్ధు క్యారెక్టర్ చాలా, అంటే మనకి టిల్లు క్యారెక్టర్లో కనిపించే షేడ్స్ కనిపించకుండా ఉండడానికి చాలా, అంటే తగ్గి కొంచెం స్లో పేస్లో యాక్టింగ్ చేసుకుంటూ ఆ పేస్లో వెళ్తూ ఉంటాడు. బట్ మేబీ ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం యూనిట్కి అనిపించిందేమో, లేదు ఈ మూవీ వర్కౌట్ అవ్వదు, సిద్ధు యూనిట్ టు టేక్ ఓవర్ అని. ఒక్కసారి మళ్ళీ సిద్ధు విల్ బి బ్యాక్ టు హిస్ టిల్లు ఫామ్. అంటే టిల్లు ఫామ్ అంటే తెలంగాణలో మాట్లాడతారు అలా అని చెప్పను కానీ, బట్ చెప్పే డైలాగ్స్ ఇవన్నీ ఫాస్ట్ పేస్లో ఉంటాయి. మనకి టిల్లు మర్చిపోదాం అనుకున్న అక్కడక్కడ గుర్తొస్తూ ఉంటాడు. అండ్ ఇది సిద్ధు అన్న తప్పు కాదు, హీ ట్రైడ్ ఈస్ బెస్ట్ టు గివ్, లైక్ ఫస్ట్ అంతా సెటిల్డ్గానే తీసుకెళ్తాడు. బట్ ఓవర్ ఎ పీరియడ్ మళ్ళీ బ్యాక్ టు సెకండ్ హాఫ్కి వచ్చేసరికి బ్యాక్ టు ఫాస్ట్ పేస్ డైలాగ్స్, కొంచెం ఎంటర్టైన్ చేసే డైలాగ్స్, ఈ తరహాలోనే వెళ్తాడు. బొమ్మరిల్ భాస్కర్ తన ముందు సినిమా కాన్సెప్ట్స్లోనే ఏదో కొత్త పాయింట్ని తీసుకొద్దాం అనుకొని ట్రై చేశారు. అంటే లైక్ హీరో క్యారెక్టర్ ఎలా ఉంటుందంటే, హీఈస్ జాక్ ఆఫ్ ఆల్ బట్ మాస్టర్ ఆఫ్ నన్ అనే క్యారెక్టర్తోనే హీరో వెళ్తూ ఉంటాడు. బట్ దట్ క్యారెక్టర్ మనకి గుర్తుండదు బేసిక్గా. ఎందుకంటే బొమ్మరిల్ భాస్కర్ ఫెయిల్ టు ఎక్స్ప్లోర్ ద క్యారెక్టర్ ప్రాపర్లీ అండ్ ఎక్స్ప్లెయిన్ ద క్యారెక్టర్ ప్రాపర్లీ. ఏది మనకి ఏదో ర్యాండమ్గా చెప్పేస్తున్నాడు అనేటట్టు ఉంటుంది తప్ప నథింగ్ విల్ మేక్ యూ రిమెంబర్డ్. ఏది మనకు గుర్తుండదు ఫస్ట్ ఆఫ్ ఆల్. అండ్ చాలా చాలా పేల్గా రాశారనిపించింది. రైటింగ్ ప్రాసెస్ అంటే చాలా చాలా ఫ్లాట్, ఎక్కడ ఎగ్జైట్మెంట్ ఉండదు. ఫస్ట్ హాఫ్లోని సెకండ్ హాఫ్లోని సీన్స్ అంటే ఇంకా ర్యాండమ్గా స్టార్ట్ అవుతాయి. అంటే సీన్కి స్టార్టింగ్ ఏంటి ఎండ్ ఏంటి ఏం ఉండదు. అంటే ఆడియన్స్కి అర్థం అవ్వాలనుకున్నారు, అర్థం కాకూడదు అనుకున్నారు, కానీ సీన్ చాలా ర్యాండమ్గా స్టార్ట్ అయిపోద్ది. ర్యాండమ్గా తీసుకెళ్ళిపోతూ ఉంటారు సీన్ ఎటేటో, ఎక్కడో ర్యాండమ్గా కట్ అయిపోతూ ఉంటుంది. పోనీ ఇది ఏమన్నా ఇంపాక్ట్ చేస్తుంది అంటే ఏం ఇంపాక్ట్ ఉండదు. అండ్ సినిమా మధ్యలో ఒక లవ్ ట్రాక్ అనుకొని ఒక ట్రాక్ని తీసుకొస్తారు. ఈవెన్ దట్ లవ్ ట్రాక్ తల ఉండదు, తోక ఉండదు, ఏదో ర్యాండమ్గా స్టార్ట్ అయిపోద్ది, ర్యాండమ్గా నడిచేస్తూ ఉంటుంది, ర్యాండమ్గా కట్ అయిపోద్ది. అండ్ హీరోయిన్ హ్యాస్ ద లీస్ట్ ఇంపార్టెన్స్. అంటే హీరోయిన్కి ఇంపార్టెన్స్ ఇచ్చాను అని ఫీల్ అయ్యారు, బట్ దట్ డజంట్ మ్యాటర్ ఎట్ ఆల్ టు ద మూవీ. అంటే ప్రతి సీన్లోని హీరోయిన్ వస్తే అబ్బా ఎందుకురా బాబు ఇరిటేట్ చేయడానికే వచ్చిందా, సీన్ని డిస్టర్బ్ చేయడానికి వచ్చిందనే పేస్లో వెళ్తే తప్ప హీరోయిన్ వల్ల ఇంపాక్ట్ ఉండదు. అండ్ ఇంపాక్ట్ క్రియేట్ చేసాము అనుకొని కొన్ని సీన్స్ లాగా డిజైన్ చేసుకున్నారు. అండ్ దట్ టు వెరీ బ్యాడ్. అండ్ ఆ ఇంపాక్ట్ అయితే మనకి ఆడియన్స్కి వద్దు, సినిమాకి చాలా డిస్టర్బెన్స్, లైక్ నాట్ రిక్వైర్డ్ అనిపించింది. మూవీ స్టార్టింగ్ అంటే నేమింగ్ టైటిల్స్ అప్పుడే లైక్ ఏఐ యానిమేటెడ్ జానర్, అంటే ఏఐ యానిమేటెడ్ థీమ్తో చెప్తూ ఉంటారు మూవీ. ఓకే, ఓకేలే, మనకి ఎలాగా టైటిల్స్ వరకే కదా, గ్రాఫిక్స్ ఎలా ఉన్నా యానిమేషన్ ఎలా ఉన్నా ఓకే నడుస్తుంది అనుకున్నా. బట్ బిలీవ్ మీ, సినిమాలో వరస్ట్ విఎఫ్ఎక్స్ ఉన్నాయి.
అంటే ఎంత వరస్ట్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నా బ్యాక్గ్రౌండ్లో ఒక పోస్టర్ కనిపిస్తూ ఉంటుంది కదా సినిమాది. సో మీకు తెలుస్తుంది నాకు పోస్టర్కి చాలా గ్యాప్ ఉంది, డిఫరెన్స్ ఉంది. ఇట్స్ లైక్ అది బ్యాక్గ్రౌండ్లో పెట్టారు ఆర్టిఫిషియల్ కానీ. అండ్ దట్ బ్యాడ్ అంటే సినిమాలో గ్రీన్ స్క్రీన్ ఎంతలా వాడారా అంటే ఆ ముందున్న ఆర్టిస్టులు ఉంటారు కదా, వాళ్ళ అవుటర్ లైన్స్ మనకు క్లియర్గా కనిపిస్తూ ఉంటాయి. అంత బ్యాడ్ విఎఫ్ఎక్స్ చేశారు. ఇంకా మిగిలిన డిపార్ట్మెంట్స్కి వస్తే లైక్ మ్యూజిక్, ఆర్ట్, ఏ డిపార్ట్మెంట్ అంటే ఏది హెల్ప్ అవ్వలేదు మూవీకి. ఎవ్రీ డిపార్ట్మెంట్ పేల్గానే వెళ్తుంటుంది. ఈవెన్ సినిమాటోగ్రఫీ కూడా ఓకేష్గానే ఉంటుంది. ఓవరాల్ సినిమా గురించి మాట్లాడాలంటే ఇట్స్ ఓకేష్ ఫిలిం. చూడొచ్చు, చూడకూడదు అని అనట్లేదు, బట్ మిమ్మల్ని అయితే ఎంటర్టైన్ చేస్తానని అయితే నేను గ్యారంటీ ఇవ్వలేదు. ఏంటి సినిమాలో అన్నీ నెగిటివ్స్ ఉన్నాయి, పాజిటివ్స్ ఏమి లేవంటే పాజిటివ్స్ ఎంత ఆలోచించినా నాకైతే పాజిటివ్స్ ఎక్కడ కనిపించట్లేదు. ఏమన్నా కొంచెం ఎంగేజ్ అయ్యాను, కొంచెం అక్కడక్కడ వర్క్ అయింది అంటే కేవలం అది సిద్ధు అన్న వాళ్ళే. అది కూడా నేను 100% అని చెప్పలేను, బికాస్ ఐ వాంటెడ్ సిద్ధు అన్న టు బి ఎ సిద్ధు. లైక్ టిల్లు క్యారెక్టర్ అనేది అందరికీ గుర్తుండిపోద్ది. నౌ ఐ వాంటెడ్ సిద్ధు అన్న టు ఎక్స్ప్లోర్ అదర్ క్యారెక్టర్స్ అండ్ హాఫ్ పార్ట్ హీ డిడ్. అంటే 70% హీఈస్ ఓకే. మిగిలిన 20-30% మాత్రం సేమ్ వాళ్ళు చెప్పాను కదా, సినిమా యూనిట్ ఇంకా డిసైడ్ అయిపోయారు, మన చేతుల్లో ఏం లేదు, మూవీ వర్క్ అవ్వట్లేదు, సిద్ధు యూనిట్ టేక్ ఓవర్ అన్నట్టు. నువ్వు ఏం చేస్తావో తెలీదు, ఎనర్జీ కావాలి ఆన్ స్క్రీన్ అన్నట్టు ఫుల్ ఎనర్జీలో ఉంటాడు. అండ్ అదే అన్న ఆ ఎనర్జీ మనకి ఎలా ట్రాన్స్లేట్ అవుతుందంటే ఏంటి టిల్లు షేడ్స్ వచ్చేస్తున్నాయా మళ్ళీ, కంప్లీట్ వస్తాయని చెప్పను, బట్ ఆ ఫాస్ట్ పేస్డ్ డైలాగ్స్, చిన్న చిన్న వన్ లైనర్ ఎంటర్టైనర్స్ అలానే అనిపిస్తాయి, విచ్ మిగిలిన వాళ్ళకి పక్క ఎంజాయ్ చేయొచ్చు. బట్ నాకు పర్సనల్లీ ఐ డోంట్ వాంట్ సిద్ధు అన్న టు బీ ఇన్ దట్ జోన్. ఒకసారి బయటకు వచ్చి వేరే క్యారెక్టర్స్ ఎక్స్ప్లోర్ చేయాలనుకున్నాను. సో నన్ను ఎంటర్టైన్ చేసింది అయితే సిద్ధు అన్న పక్క, బట్ ఐ వాంటెడ్ హిమ్ టు కమ్ అవుట్ ఆఫ్ దట్ జోన్ అండ్ ఎక్స్ప్లోర్ అదర్ మోర్ క్యారెక్టర్స్. సో ఓవరాల్గా సినిమా అయితే ఇట్స్ నాకైతే ఎక్కలేదు. సో ఓకే, రికమెండ్ అయితే పక్కా చేస్తాను, బట్ ఇట్స్ నాట్ మై జోన్ ఆఫ్ ఫిలిం. థ్యాంక్ యూ, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.